ఈరోజు తేదీ కనుక చూసుకున్నట్లయితే డిసెంబర్ 25 అనమాట. మన ఫీల్డ్ ఏ విధంగా అయితే ఉందో చూడొచ్చు. మంచి పూత మీద అయితే నిగనిగలాడుతూ ఉందన్నమాట. ప్రజెంట్ మిరపలో వచ్చేసి ఈరోజు నేను ఎపిసోడ్ 10 అనమాట 10వ స్ప్రేయింగ్ అయితే చేస్తూ ఉన్నా. మిరపలో విపరీతమైన పూత అనేది కనబడతా ఉందండి ప్రజెంట్ అయితే. ఇప్పుడు ఈ కనబడతా ఉన్న పూతని మనము కాయగా ఏ విధంగా మార్చాలి. సో సూదులు లెక్క పిందెలు దిగుతా ఉన్నాయి. ఆల్రెడీ చూడొచ్చు మీరు, ఒకటే చెట్టు. సో ప్రజెంట్ క్రాప్ సెట్టింగ్ చేయడానికి నేను కొన్ని రకాల కాంబినేషన్స్ అయితే తీసుకురావడమే జరిగిందనమాట ఈరోజైతే. సో 100% మనము వచ్చిన ప్రతి ఒక్క పూతని కాయగా ఏ విధంగా మార్చాలి అనే దాని గురించి ఈ వీడియోలో కొన్ని రకాల కాంబినేషన్స్ అయితే స్ప్రేయింగ్ అయితే చేస్తా ఉన్నా. ఎపిసోడ్ 10 అనమాట. వీడియోని అయితే చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. రైతులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలండి. వెల్కమ్ బ్యాక్ టు ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్. మీరు కనుక మన ఛానల్ని మరోసారిగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి, అదేవిధంగా మన కంటెంట్ కనుక నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు తేదీ కనుక చూసుకున్నట్లయితే డిసెంబర్ 25 అండి. ప్రజెంట్ వచ్చేసి మన తోట అయితే ఈ విధంగా అయితే ఉందన్నమాట. ఈరోజు వచ్చేసి నేను మిరపలో వచ్చేసి ఎపిసోడ్ 10 అనమాట. ఎపిసోడ్ 10 ఇది నేను ఈరోజు 10వ స్ప్రేయింగ్ అయితే చేస్తా ఉన్నా. ప్రజెంట్ వచ్చేసి విపరీతమైన మల్లెపూల తోట లెక్క పూత అయితే మిల్లమిల్ల మెరుస్తూ ఉన్నదండి. సో ఇప్పుడు వచ్చిన పూతని మనము ఏ విధంగా కాయగా మార్చాలి, అదేవిధంగా పండు పూత రాలకుండా ఎలాంటి జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సి ఉంటుంది, అదేవిధంగా దోమ సమస్య, నల్లి సమస్యని ఏ విధంగా నివారించుకోవాలి అనే దాని గురించి ఈ ఎపిసోడ్ 10లో మనమైతే చర్చించుకుందాం అనమాట. సో అదేవిధంగా నేను ఈరోజు కొన్ని రకాల కాంబినేషన్స్ అయితే ఎపిసోడ్ 10లో అయితే స్ప్రేయింగ్ అయితే చేస్తా ఉన్నా. సో వాటి గురించి ఈ వీడియోలో మీకు పూర్తి స్థాయిలో సమాచారం అనేది ఈ వీడియోలో మీకు అయితే తెలుస్తుంది అనమాట. సో నేను ముందుగా తెచ్చుకున్న మందులు కనుక చూసుకున్నట్లయితే ఇది కొట్టివా వారి డెలిగేట్ అండి. సో ఇది మనం డెలిగేట్ అయితే తీసుకురావడమే జరిగిందనమాట. సో ఇందులో టెక్నికల్ కనుక చూసుకున్నట్లయితే మనకి స్పైనోటోరామ్ వచ్చేసి 11.7% ఎస్సీ సస్పెన్షన్ కాన్సన్ట్రేషన్ రూపంలో అయితే ఉంటుంది. సో ఇది ప్రజెంట్ వచ్చేసి మనం ఈరోజు డెలిగేట్ అయితే తీసుకురావడం అయితే జరిగిందనమాట. ఈ డెలిగేట్ని ఏ సమయంలో వాడాలంటే విపరీతమైన పూత ఉన్నప్పుడు మాత్రమే డెలిగేట్ని అయితే వాడాను అనమాట. ఎందుకంటే ఇప్పుడు కనబడతా ఉంది కదండి, మంచి పూత అయితే ఉందన్నమాట మనకి. సో మంచి పూత ఉంది కాబట్టి వచ్చిన పూతని మనం ప్రతి ఒక్క పూతని మనం కాయగా మార్చాలి, అదేవిధంగా త్రిప్స్ని కూడా కంట్రోల్ చేయాలన్నమాట. సో ఈ డెలిగేట్తో కనుక చూసుకున్నట్టయితే మనకి దగ్గర గనుపులు అంటే చిట్టాకు గ్రోత్ తోటి, అదేవిధంగా త్రిప్స్ కంట్రోల్ అయ్యి, అదేవిధంగా లద్దె పురుగు కానీ కాయ తొలుచు పురుగు, కాయ లోపల ఉండే కాయ తొలుచు పురుగును కూడా మనకి నివారణ అనేది చేస్తుంది అనమాట. అదేవిధంగా అన్ని రకాలతో పాటు అదేవిధంగా మనకి పచ్చదోమ కూడా కంట్రోల్ అవుతుంది, అదేవిధంగా కాయ తొలుచు పురుగు కంట్రోల్ అవుతుంది. దాంతోపాటు త్రిప్స్ని కూడా త్రిప్స్ అటాకింగ్ కూడా ఇది కంట్రోల్ చేసి మంచి గ్రోతింగ్తో పాటు ఉన్న పూతని మనం కాయగా మార్చుతుంది. అదేవిధంగా దగ్గర గనుపులతోటి చిట్టాకు గ్రోత్ తోటి ఇంకా మరలా మంచి ఫ్లవరింగ్ రావడానికి అయితే దోహదపడుతుంది అనమాట. సో కాబట్టి ఈ డెలిగేట్ని అయితే ఈ రోజైతే నేను 10వ స్ప్రేయింగ్లో అయితే స్ప్రేయింగ్ అయితే చేస్తా ఉన్నా. అదేవిధంగా దాంతోపాటు ఈ గరుడ వారి పోలీస్ అండి. ఇందులో టెక్నికల్ వచ్చేసి మనకి ఫిప్రోనిల్ 40% ఉంటుంది, ఇమిడాక్లోపిడ్ వచ్చేసి 40% అయితే ఉంటుంది. ఇది WG అనగా వెటబుల్ గ్రాన్యువల్స్ రూపంలో అయితే ఉంటుంది. ఈ రెండింటి కాంబినేషన్లో కనుక మనం ఈ సమయంలో కనుక స్ప్రేయింగ్ కనుక చేసుకున్నట్లయితే మనకి ఇమిడాక్లోపిడ్తో వచ్చేసి మనకి తెల్లదోమ అనేది కంట్రోల్ అవుతుంది. అదేవిధంగా ఫిప్రోనిల్ 40% అనేది ఉంటుంది కాబట్టి తామర పురుగుల పైన అయితే సమర్థవంతంగా అయితే మనకి ఫిప్రోనిల్ టెక్నికల్ అనేది ఉంది కాబట్టి ఈ త్రిప్స్ అటాకింగ్ను కూడా 100% అయితే తగ్గించడానికి అయితే చాలా బాగా దోహదపడుతుంది. అదేవిధంగా డెలిగేట్తో కూడా త్రిప్స్ని కంట్రోల్ చేయవచ్చు. దాంతోపాటు ఫిప్రోనిల్ 40% ఉంది కాబట్టి దీంతో కూడా మనం త్రిప్స్ని అయితే కంట్రోల్ చేయొచ్చు. ఈ రెండింటి కాంబినేషన్లో స్ప్రే చేయడం వలన వచ్చిన పూతను కాయగా మార్చవచ్చు. అదేవిధంగా మరలా మంచి చిట్టాకు గ్రోత్ తోటి మంచి ఫ్లవరింగ్ రావడానికి దోహదపడుతుంది. అదేవిధంగా చాలా ప్రాంతాల్లో ఉన్న పండు పూతలు అదేవిధంగా గూడలు ఎక్కువగా రాలుతా ఉన్నాయని చెప్పి చాలా మంది అడుగుతూ ఉన్నారు. అదేవిధంగా మన దాంట్లో కూడా ఆ సమస్య అనేది ఉందన్నమాట. సో అందుకొరకు వచ్చేసి నేను ఇందులో దానికి తగిన కాంబినేషన్ గాను వచ్చేసి నేను ఈ ఏరీస్ వారి మ్యారినో అయితే తీసుకురావడం జరిగిందనమాట. సో ఇది ఎకరానికి వచ్చేసి 250 ml అయితే వాడండి. సో ఇది 2 ఎకరాలు గాను 500 ml అయితే తీసుకురావడమే జరిగింది. ఇందులో మనకి మొక్కకు కావాల్సిన అన్ని రకాల సీవీడ్తో పాటు అన్ని రకాల సూక్ష్మ పోషకాలు అనేది కలిగి ఉంటాయి. న్యూట్రియంట్స్ అనేది ఈ సమయంలో మొక్కకి చాలా అవసరమండి. ఎందుకంటే పోషక లోపాలు వచ్చినప్పుడు మాత్రమే మనకి పూత రాలిపోవడం, అదేవిధంగా పిందె రాలిపోవడమే జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇందులో మనకి పొటాష్ ఉంటుంది, మెగ్నీషియము, బోరాను, జింకు, కాల్షియము, అదేవిధంగా ఇంకొన్ని రకాల న్యూట్రియంట్స్ అనేది కలిగి ఉంటుంది. కాబట్టి ఇది లిక్విడ్ ఫార్మేషన్లో అయితే ఉంటుంది కాబట్టి పూత రాలడాన్ని మరి సమర్థవంతంగా అయితే నివారణ చేస్తుంది. కాబట్టి ఈ సమయంలో ఈ కాంబినేషన్లో కనుక స్ప్రేయింగ్ కనుక చేసుకున్నట్లయితే త్రిప్స్ కంట్రోల్ అవుతాయి, అదేవిధంగా చక్కగా క్రాప్ సెట్టింగ్ అనేది అవుతుంది, అదేవిధంగా పండు పూత రాలకుండా అయితే ఈ మ్యారినో కూడా యూజ్ అవుతుంది. కాబట్టి ఈ మూడింటి కాంబినేషన్లో ఈరోజు ఎపిసోడ్ 10 అదేవిధంగా 10వ స్ప్రేయింగ్ అయితే చేస్తా ఉన్నా అనమాట. సో ఈ విధంగా వచ్చేసి ఈ ఎపిసోడ్ని అయితే మనమైతే స్ప్రేయింగ్ అయితే చేయడమే జరిగిందనమాట.
సో ఈ మూడు కలిపి ఈ ఎపిసోడ్ 10లో అయితే స్ప్రేయింగ్ అయితే చేస్తా ఉన్నా. ప్రజెంట్ వచ్చేసి మంచి పూత పిందే దశలో ఉంది కాబట్టి డెలిగేట్ని అయితే స్ప్రే చేస్తా ఉన్నా అండి. సో ఈ విధంగా కొత్తగా చూసే రైతులు ఎవరైనా మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఓకే, నేను ఉంటాను. బై.